ఇక్కడ కొన్ని డైలాగులు ఉన్నాయి చూడండి. ఏమున్నాయి? ఎస్ ఏంటిది? ఎస్. ఎక్స్క్యూజ్ మీ మేడం అనండి. ఎక్స్క్యూజ్ మీ మేడం. ఎక్స్క్యూజ్ మీ మేడం. ఎక్స్క్యూజ్ మీ మేడం. రవి అంటున్నాడు. మళ్ళీ రవిది ఇంకో డైలాగ్ ఉన్నది. ఏముంది? వెన్ ఈజ్ ద ట్రైన్ When is the train టు హైదరాబాద్? to Hyderabad? వెన్ ఈజ్ ద ట్రైన్ When is the train టు హైదరాబాద్? to Hyderabad? అంటే హైదరాబాద్కు ట్రైన్ ఎప్పుడు ఉంది అని అడుగుతుండు. ఓకే. మళ్ళీ రవిది ఇంకొక డైలాగ్ ఉంది. ఏమని? థ్యాంక్ యూ. Thank you. ఈ లేడీది ఒక డైలాగ్ ఉంది. ఎట్ At 2:45 PM 2:45 p.m. 2:45 PMకి వస్తుంది అని చెప్తాంది. ఓకే. మళ్ళీ లేడీది ఇంకో డైలాగ్. యు ఆర్ వెల్కమ్ You are welcome. అనండి. You యు ఆర్ వెల్కమ్. are welcome. యు ఆర్ వెల్కమ్ You are welcome. అంటే ఇవన్నీ తికమక లేవారా? ఇప్పుడు ఏదైనా పోతే ఎక్కడికైనా స్టేషన్కి పోయిండు, పోయి ట్రైన్ ఎప్పుడు వస్తుందని ఆయన అడిగితే ఇప్పుడు వస్తుందని ఆమె చెప్పాలి. కానీ ఇక్కడ ఎట్లున్నది? ఎక్స్క్యూజ్ మేడం, ట్రైన్ ఎప్పుడు వస్తుంది? మళ్ళీ తర్వాత థ్యాంక్ యూ అని ఆయనే అన్నాడు. మళ్ళీ ఆమె ఏం చెప్తుంది? 2:45కి వస్తుంది అంటాను. యు ఆర్ వెల్కమ్ అంటాను ఆమెనే. సో తప్పు ఉన్నది. ఫస్ట్ ఏం అడుగుతాం? ఎప్పుడైనా ఎక్స్క్యూజ్ మీ మేడం అని అడుగుతాం. అర్థమైందా? ఫస్ట్ ఇది అడుగుతాం. ఇది నెంబర్ 1. అర్థమైందా? ఎక్స్క్యూజ్ మీ మేడం అనండి. Excuse me madam. అంటే అప్పుడు అందులో ఉన్న కౌంటర్లో ఉన్న కిటికీలో ఉన్న లేడీ ఆమె ఏంటిది అని అడుగుతుంది. ఎస్ చెప్పండి ఏం కావాలని అడుగుతుంది. అంతే కదా? ఎక్స్క్యూజ్ మీ మేడం అని ఎవరన్నారు? రవి అన్నాడు. ఎస్ అన్నది లేడీ. ఇది 2 డైలాగ్. అంతేనా? 3 డైలాగ్ ఏంటిది? ఎస్ అన్న ఏంటిది అని అడగంగానే ఈయన అడుగుతున్నాడు. ఏమని? వెన్ ఈజ్ ద ట్రైన్ టు హైదరాబాద్. ఇది 3 డైలాగ్. అర్థమైందా? తర్వాత వెన్ ఈజ్ ద ట్రైన్ టు హైదరాబాద్ అంటే ఏం చెప్తుంది? అప్పుడు ఏం చెప్తుంది ఆమె? ట్రైన్ హైదరాబాద్కి ఎప్పుడు ఉంది అని అడిగితే ఏం చెప్తుంది ఆమె? చెప్పురా. Meet to ఎట్ 2:45 అంటే 2:45 కానీ ఏదో ఒక టైం చెప్తుంది కదా ఫస్ట్ అయితే. సో ఎక్కడ చెప్తాను? ఇది కదా డైలాగ్. అది ఇంతేనా? ఇది 4th డైలాగ్. అర్థమైందా కాలేదా మీకు? తర్వాత నెక్స్ట్ డైలాగ్ ఏంది? 4 టైం చెప్పాగానే మరి రవి ఏమంటాడు? your రవి థ్యాంక్ యూ అంటాడు టైం చెప్పాగానే. ఇది డైలాగ్ 5th. ఓకే. థ్యాంక్ యూ చెప్పినాక మనం యు ఆర్ వెల్కమ్ అంటాం. అర్థమైంది? ఇంకొకరు థ్యాంక్ యూ చెప్పిన తర్వాత అవతల వాళ్ళు ఏమంటారు? యు ఆర్ వెల్కమ్ అంటారు. అర్థమైందా కాలేదా? ఫస్ట్ డైలాగ్ ఎక్స్క్యూజ్ మీ మేడం, రైట్? సెకండ్ డైలాగ్ ఏంటిది? ఎస్. థర్డ్ డైలాగ్ ఏంటిది రవిది? వెన్ ఈజ్ ద ట్రైన్ టు హైదరాబాద్ అనండి. వెన్ ఈజ్ ద ట్రైన్ టు హైదరాబాద్ అని అడిగినాక ఏం చెప్తుంది ఆమె? ఏం చెప్తుంది? you are welcome. ఎట్ 2:45 PM 4th డైలాగ్. అక్కడ నంబర్స్ కూడా వేస్తున్నాయి. టైం చెప్పినాక ఇప్పుడు రవి ఏమంటాడు? You are welcome. థ్యాంక్ యూ 5th. థ్యాంక్ యూ అన్న తర్వాత ఏమంటారు? యు ఆర్ వెల్కమ్. ఫస్ట్ డైలాగ్ ఏంటిది? ఈయన రవి అడుగుతాడు ఎక్స్క్యూజ్ మీ మేడం అంటే ఆమె ఏమంటుంది? Yes. ఎస్. తర్వాత రవి ఏమంటాడు? వెన్ ఈజ్ ద ట్రైన్ టు హైదరాబాద్. పెద్దగా నేనే చెప్తున్నా. వెన్ ఈజ్ ద ట్రైన్ టు హైదరాబాద్ అంటే ఆమె ఏమంటుంది? ఏమంటుంది? 2:45. ఎట్ 2:45 PM అని చెప్తుంది. వరుసగా లేవు. థ్యాంక్ యూ కాదు 2:45 PM అని చెప్తుంది. చెప్పినాక ఏమంటాడు? Thank you. థ్యాంక్ యూ అంటాడు. థ్యాంక్ యూ అన్నాక ఆమె ఏమంటుంది? You are welcome. యు ఆర్ వెల్కమ్ అంటుంది. ఇట్లా ఉంటుంది అన్నట్టు. ఓకే. సో ఇవన్నీ మనం వరుసగా అరేంజ్ చేయాలి. ఫస్ట్ డైలాగ్ ఫస్ట్, సెకండ్ డైలాగ్ సెకండ్, ఇట్లా అరేంజ్ చేయాలి. సో అరేంజ్ చేసింది ఇక్కడ నేను రాసి పెట్టిన చూద్దాం. ఓకే. చూడు. ఫస్ట్ ఎక్స్క్యూజ్ మీ మేడం అన్నాడు. లేడీ ఎస్ అన్నది. తర్వాత వెన్ ఈజ్ ద ట్రైన్ టు హైదరాబాద్ కనబడుతుందా? వెన్ ఈజ్ ద ట్రైన్ టు హైదరాబాద్. నెక్స్ట్ ఎట్ 2:45 PM. థ్యాంక్ యూ అన్నాడు. యు ఆర్ వెల్కమ్ అన్నది. అర్థమైందా? ఒకసారి అంటే అందరు ఎక్స్క్యూజ్ మీ మేడం. Excuse me madam. Yes. Yes. When is the train When is the train to Hyderabad? to Hyderabad? At 2:45 PM. At 2:45 p.m.
థ్యాంక్ యూ. Thank you. You are welcome. You are welcome.